వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 17314 చెన్నై సెంట్రల్ నుండి హుబ్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్లో చెన్నై సెంట్రల్ నుండి రేణిగుంట వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో మన ట్రైన్ చెన్నై సెంట్రల్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 పైన అయితే ఉంది. అటుపక్క ప్లాట్ఫామ్ 8లో చెన్నై సెంట్రల్ నుండి మంగళూరు సెంట్రల్ వెళ్ళే 12865 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. లాల్బాగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చెన్నై నుండి అయితే డిపార్ట్ అయింది. ఆన్ టైం మన ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరిపోయింది. అరకోణంకి ఒక 10 to 12 కిలోమీటర్స్ ఉండగా మన ట్రైన్ని కంప్లీట్గా లోకల్ ట్రైన్ ట్రాక్లోకి అయితే తీసుకొచ్చేసారు. నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్రెస్ లైన్ ట్రాక్స్లో వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఇటుపక్క అయితే తీసుకొచ్చారు. చాలా స్లోగా అయితే వెళ్తుంది మన ట్రైన్. అరకోణం ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే మన ట్రైన్ వచ్చేసింది. అటు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన 16351 సిఎస్ఎంటీ నుండి నాగర్కోయిల్ జంక్షన్ వెళ్ళే నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ ట్రైన్కి ఇక్కడ ఇంజన్ రివర్సల్ అయితే ఉంటుంది. అరకోణం జంక్షన్ నుండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అటు నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్కి ఇంకా ఇంజన్ రివర్సల్ అయితే అవ్వలేదు. బాయ్ బాయ్ అరకోణం జంక్షన్. ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పున్నా, అరకోణం జంక్షన్ నుండి స్ట్రైట్ వెళ్తే కాట్పాడి జంక్షన్కి వెళ్తుంది. ఇప్పుడు మన ట్రైన్ కంప్లీట్గా రైట్ సైడ్కి అయితే తిరుగుతుంది, రేణిగుంట లైన్ వైపు.
సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళే ట్రాక్స్ అన్నీ కాట్పాడి జంక్షన్కి వెళ్తుంది. ఇప్పుడు మన ట్రైన్ ఇక్కడ నుండి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక ట్రైన్ డీటెయిల్స్లోకి వస్తే, మన ట్రైన్ హూబ్లీ నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నంబర్ 17313 అండ్ చెన్నై సెంట్రల్ నుండి హూబ్లీ వెళ్ళేటప్పుడు 17314. హూబ్లీ నుండి చెన్నై సెంట్రల్ రావడానికి ఈ ట్రైన్కి అప్రాక్సిమేట్గా 8 hours 40 minutes అయితే పడుతుంది. ఈ ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్తో రన్ అవ్వడం వల్ల మ్యాక్సిమం స్పీడ్ 110 km/h మాత్రమే. మన ట్రైన్ రూట్ చూసుకున్నట్టయితే చెన్నై సెంట్రల్లో స్టార్ట్ అయ్యాక అరక్కోణం, రేణిగుంట, కడప, గుంతకల్, బళ్ళారి, హోస్పేట్, కొప్పల్, గదగ్ మీదుగా హూబ్లీ జంక్షన్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ టోటల్గా 704 kilometers అయితే కవర్ చేస్తుంది అండ్ టోటల్ 10 stops అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ సోర్స్ అండ్ డెస్టినేషన్. ఈ ట్రైన్ చెన్నై సెంట్రల్లో ఈవినింగ్ 3:50కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 4:50కి హూబ్లీ జంక్షన్ చేరుకుంటుంది. హూబ్లీ జంక్షన్లో నైట్ 9:35కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 11:10కి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అయితే చేరుకుంటుంది. 17313 అంటే హూబ్లీ నుండి చెన్నై సెంట్రల్ వచ్చేటప్పుడు ఈ ట్రైన్కి పెరంబూర్లో స్టాపింగ్ అయితే ఉంటుంది. అరక్కోణం జంక్షన్ తర్వాత మామూలుగా స్పీడ్ అయితే కొట్టేలేదు. ఆల్మోస్ట్ 15 minutes ముందు వచ్చి రేణిగుంట జంక్షన్ ముందు అయితే ఆపేశారు. ఎంత బాధేస్తుందంటే, ముందుగా వచ్చిన సంతోషంలో ఇలా అవుటర్లో ఆపేస్తారు. ఇంకొక విషయం, ఇక్కడ నుండి చాలా క్లియర్గా రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది. దిగేసి నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. 15 minutes ముందైతే రేణిగుంట అవుటర్కి వచ్చింది. ఆల్మోస్ట్ ఎక్స్ట్రా 25 minutes అంటే ఇప్పటికీ దగ్గర 40 minutes అయితే ఇక్కడే ఆపేశారు. టోటల్ 25 minutes లేట్గా అయితే ఇప్పుడు మనం రేణిగుంట జంక్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. 12644 హజ్రత్ నిజాముద్దీన్ నుండి తిరువనంతపురం సెంట్రల్ వెళ్ళే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ తిరుపతికి అయితే వెళ్తుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. సో దిగే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు, ఇంకా డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగాలి. కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నా. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్.